ఆదిలాబాద్ రిమ్స్ లో రగడ సద్దుమణిగింది. జూనియర్ డాక్టర్ల ఆందోళనకు తాత్కాలికంగా తెరపడింది. వరుసగా మూడో రోజు విధులు బహిష్కరించి సమ్మె సాగిస్తున్న జూడాలతో రిమ్స్ ఘటనపై డైరెక్టర్, టీచింగ్ ఫ్యాకల్టీలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ డిమాండ్ల పరిష్కారానికి రిమ్స్ అధికారుల నుంచి హామీ లభించడంతో ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు వైద్య విద్యార్థులు ప్రకటించారు. ఇంతకీ జూడాల డిమాండ్లేంటి? అధికారులు ఇచ్చిన హామీలేంటి? ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో 3 రోజుల క్రితం వైద్య విద్యార్థులను కొంతమంది దుండగులొచ్చి కొట్టారు. ఇందులో కవిరాజ్, భరత్ తో పాటు పలువురు జూడాలు దుండగుల దాడిలో గాయపడ్డారు. రిమ్స్ లో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి రౌడీ షీటర్స్ తో వెళ్లి జూడాలపై దాడి చేయించారని ఆరోపణలు తలెత్తాయి. ఇదే విషయంపై జూడాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ సహా పలువురిపై కేసు నమోదైంది. ఈ కేసులో 5 నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు రిమ్స్ మెడికోలపై దాడి ఘటనపై విచారణకు ఏర్పాటైన కమిటీ ఎంక్వైరీ పూర్తి చేసి నివేదిక అందించింది. అయితే ఆ నివేదికలో ఏముందేమో కానీ ఈలోపు అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వాళ్ళు ఏదైతే డిమాండ్ ఆల్మోస్ట్ పెట్టారో ఆల్మోస్ట్ నేను పరిష్కరిస్తాను. ఎటువంటి దానిలో సందేహం లేదు. సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళు అడిగిన ఇష్యూ కావచ్చు, ఫర్దర్ ఏ కాకుండా వాళ్ళు నాతో కోఆపరేట్ చేస్తున్నారు, నేను వాళ్ళని కోఆపరేట్ చేస్తున్నా. ప్లస్ ఎవ్రీ వీక్ మేము ఇప్పుడు ఏది వాళ్ళు డిమాండ్ పెట్టారో, ప్లస్ దిస్ ఈజ్ బీయింగ్ ఇన్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ మనం ఏ పేషెంట్ కూడా ఇక్కడ అన్యాయం జరగద్దు. మోర్ దెన్ ఐఆమ్ మార్నింగ్ 9 to ఈవినింగ్ తిరుగుతూనే ఉంటా, వాళ్ళు సపోర్ట్ తీసుకుంటా, డాక్టర్ల ఫ్యాకల్టీ నేను రివ్యూ చేస్తూనే ఉంటా, కానీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. వరుసగా 3వ రోజు విధులు బహిష్కరించి సమ్మెకు దిగిన జూడాలతో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, టీచింగ్ ఫ్యాకల్టీలు చర్చలు జరిపారు. పలు డిమాండ్లను వారి ముందుంచారు వైద్య విద్యార్థులు. రిమ్స్ లో ఎస్పీఎఫ్ టీంతో రక్షణ కల్పించడంతో పాటు సౌకర్యాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అలాగే రౌడీలను తీసుకొచ్చి దాడి చేయించిన డాక్టర్ క్రాంతిని ప్రస్తుతం టర్మినేట్ చేశారు. డాక్టర్ క్రాంతిని ఎట్టి పరిస్థితుల్లో రిమ్స్ లోకి మళ్లీ తీసుకోవద్దని డిమాండ్ చేశారు. వీటితో పాటు హాస్టల్స్ లోని సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్లకు అధికారులు ఒప్పుకున్నారు. దీంతో విధులకు హాజరవుతామని చెప్పారు జూడాలు. డిమాండ్స్ మేము ఇచ్చిన తర్వాత సార్ ఒప్పుకున్న తర్వాతనే మేము స్ట్రైక్ ని కాల్ ఆఫ్ చేసాం. ఏ స్టూడెంట్ కూడా ఈ డిమాండ్స్ ని మాకు గనక ఫుల్ఫిల్ అయితే ఏ స్టూడెంట్ కూడా ఇక్కడ పెట్టిన రూల్స్ కి అండ్ రెగ్యులేషన్స్ కి కానీ ఎవడు అగేన్స్ట్ గా వెళ్ళడు. అది ఫాలో అవ్వకపోతే కంప్లీట్ రైట్ అడ్మినిస్ట్రేషన్ కి యాక్షన్ తీసుకునే అథారిటీ ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇదిలా ఉంటే 3 రోజుల క్రితం తన భర్తపై జూడాలు దాడి చేశారని శివ అనే నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా డాక్టర్ కవిరాజ్ తో పాటు పలువురు జూడాలపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే రిమ్స్ లోకి దుండగులు చొరబడటం, వైద్య విద్యార్థులపై దాడి చేయడం జరిగింది. దాడి ఘటనకు నిరసనగా 3 రోజులు విధులు బహిష్కరించి ఆందోళన సాగించిన జూడాలు అధికారులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మతించారని, అందుకే విధుల్లో చేరుతున్నామని తెలిపారు. అయితే విచారణ కమిటీ నివేదికతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, తమకిచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తారో చూశాక తదుపరి కార్యాచరణ ఉంటుంది అని స్పష్టం చేశారు జూడాలు.